మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా 2 చుక్కలు నీళ్లు జల్లి, పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం, దీన్ని నీకు సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది. మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి, ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది. కాస్త 2 చుక్కలు, ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారనుకోకండి, అందరూ చేయించింది. ఈ నీళ్లు జల్లడానికి బ్రాహ్మణుడు ఎందుకమ్మా? ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, గ్లాసులో ఉన్నాయి, కాస్త కుడి చేత్తో 2 చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జల్లడం. అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నా, అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి. కింద పక్కన పళ్ళేల్లో పెట్టినా సరే, కంచంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి, అప్పుడే నైవేద్యం పెట్టాలి. అలాగే అన్నం అన్నీ వడ్డించాక నైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టుకున్నాక, ఇది నువ్వు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్నా తండ్రి, నన్ను దయచూడు అని 2 మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని బ్రాహ్మణులు అంటారు. మనం అందరం అనలేకపోవచ్చు. 2 మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తిన్నట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి. కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏమిటంటే, పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం, స్వీట్ వేస్తే స్వీట్